హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. లాస్ట్ బ్లాగ్లో మనం శిలాతోరణం గురించి చెప్పుకున్నాం కదా. ఇది చక్రతీర్థము. శిలాతోరణంకి చాలా దగ్గరగా ఉంటుంది. మెయిన్ టెంపుల్కి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట. కొండపైన 108 తీర్థాలు ఉంటాయి. ఇది వచ్చేసి స్వామివారి అవతారం తర్వాత జరిగిన తీర్థమే ఇది. దాన్ని చక్రతీర్థం అంటారు. దీనికి చక్రతీర్థం అని ఎందుకు పేరు వచ్చిందంటే సుదర్శన చక్రంతో ఇది రాబడింది కాబట్టి చక్రతీర్థం అనే పేరు వచ్చిందనమాట. స్వామివారు ఇక్కడ అవతారం ఎత్తాక చాలామంది ఋషులు కొండపైన తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు. ఆ తపస్సుని భంగం చేయడానికి కొంతమంది రాక్షసులు ట్రై చేశారంట. మెయిన్గా పద్మనాభ ఋషి. ఈ ఋషి కూడా అక్కడ తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ తపస్సుని భంగం చేయడానికి కొంతమంది రాక్షసులు వచ్చారు. ఆ రాక్షసులను సంహరించడానికి మన స్వామివారు, వెంకటేశ్వర స్వామివారు తన సుదర్శన చక్రాన్ని వదలడం జరిగింది. అది అందరినీ సంహరించేశాక ఆ చక్రం యొక్క కొంచెం పార్ట్ అనేది కొండకి తగలడం, దానివల్ల అక్కడ ఒక తీర్థం అనేది రావడం జరిగింది. మన హిస్టరీస్ ప్రకారం ఇది జరిగింది. సో దీనికి 1.5 బిలియన్ ఇయర్స్ ఆఫ్ చరిత్ర ఉందంట. పూర్వం ఇక్కడ భక్తులు స్నానాలు కూడా ఆచరించే వాళ్ళనమాట. పాపాలన్నీ పోతాయి అని ప్రతీతిగా ఉండేది. బట్ ఇప్పుడైతే ఆ ఫెసిలిటీస్ అన్నీ లేవు. వాటర్ అయితే ఉన్నాయి, స్నానాలు చేయడానికి ఏ ఫెసిలిటీస్ ఉండవన్నమాట. లోపలికి మనం అక్కడికి వెళ్ళాక ఒక చిన్న టెంపుల్ ఉంది శివుడిది. చాలా బాగుంది అనమాట. లింగం కూడా ఎంతో బాగా అనిపించింది. మేము అమావాస్య రోజు అక్కడికి వెళ్ళాము. అండ్ అక్కడ వరాహ నరసింహస్వామిది చెక్కిన విగ్రహం ఒకటి ఉంది. అది కూడా చూడడానికి చాలా బాగుంది. అండ్ అక్కడ చెక్క బొమ్మలు, కొండపల్లి బొమ్మలు అమ్ముతున్నారు. నాకు చాలా నచ్చాయి. ఒక్కొక్క బొమ్మ 250 చెప్పారనమాట. 250 ఇంకా ఎబో ఉందనమాట. అంత కాస్ట్ పెట్టలేక నేను తీసుకోలేదు. మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.